నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఓరుగల్లు వంటిల్లు. ఇప్పుడే లేచిండ్రా? ఏం వండాలా అని ఆలోచిస్తున్నారా? లేజీగా ఉన్న ఈ టైంలో ఎక్కువ ప్రాసెస్ లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని టేస్టీ ఫుడ్ ఎట్లా చేసుకోవాలి అని ఆలోచిస్తారు కదా. నేను కూడా మీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను కూడా మీ లెక్కనే ఆలోచిస్తుండే. అప్పుడే ఒక సింపుల్ డిష్ని నేను నేర్చుకున్నా. దాని పేరే గోధుమ దోశ. ఈ గోధుమ దోశ చాలా సింపుల్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి ఇప్పుడు నేను చూపిస్తా. మంచిగా నోట్ చేసుకోండి. ఫస్ట్ ఇప్పుడు మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఈ మిక్సింగ్ బౌల్లోనే ఇప్పుడు మనం అన్నీ కలుపుకోబోతున్నాము. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోధుమ పిండి. ఒక 100 గ్రామ్స్ అనుకోండి, కరెక్ట్గా ఇద్దరికి 3 దోశలు చొప్పున సరిపోతుంది. ఒకవేళ నలుగురికి చేయాలనుకుంటే సేమ్ అదే క్వాంటిటీని డబుల్ చేసుకోండి, అంతే. జీలకర్ర తీసుకోండి. ఈ జీలకర్ర కూడా ఒక టీ స్పూన్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ధనియా పౌడర్. ఈ ధనియా పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ కారం. ఇంత క్వాంటిటీకి ఒక 1 టీ స్పూన్ నిండా వేసుకోండి, సో దట్ మంచి స్పైసీగా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్. ఇది కూడా తగినంత వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను, ఎందుకంటే 1 టీ స్పూన్ నేను కారం వేసిన కాబట్టి టేస్ట్ కోసమని 1/2 టీ స్పూన్ వేసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ 5 ఇంగ్రీడియంట్స్తోని మనం మంచి టేస్టీ గోధుమ దోశలు తినబోతున్నాం ఇప్పుడు. సో దీన్ని ఇట్లా మంచిగా కలుపుకుందాం. ఇంట్రెస్ట్ ఉంటే ఒక చిన్న ఆనియన్ కూడా వేసుకోవచ్చు, మంచిగా చాప్ చేసుకున్నది. మిర్చి కూడా వేసుకోవచ్చు, కొంచెం పొడి కారం తక్కువ వేసుకొని. సో దట్ ఏంటంటే ఏం లేదు, కొంచెం ఆ ఫ్లేవర్ తెలవడానికి అంతే. కానీ యాక్చువల్ గోధుమ దోశ అంటే ఇట్లనే వేస్తారు. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్సింగ్ బౌల్లో కలిపేసుకున్నాం కదా. నెక్స్ట్ ఒకటే ప్రాసెస్ ఉన్నది. అదేంటి అంటే వాటర్ని దీంట్లో కలుపుకుంటా దోశ బ్యాటర్ లెక్క వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఎక్కువ పల్చగా కూడా కావద్దు. ఎక్కువ పల్చగా అయింది అని అంటే దోశ వేసుకోరాదు, మళ్ళీ ప్యాన్కి అతకపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం చిక్కగా ఉండేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు ఇది మిక్స్ అయిందా లేదా అని తెలవాలంటే ఏం చేయాలంటే కొంచెం పిండి ఇట్లా చేతిలోకి తీసుకొని ఇట్లా చూడండి. మీకు ఎక్కడన్నా ఇట్లా బబుల్గా లేకపోతే కొంచెం చిన్న ఉండల్లాగా కనిపిస్తుందంటే అది ఇంకా మిక్స్ కాలేదని అర్థము. సో అవి కూడా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని అలాంటివి కనిపిస్తలేవు అన్నప్పుడే అది కంప్లీట్గా మిక్స్ అయిందని అర్థం. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం దోశలు వేసుకోవడానికి రెడీ. సో ఒక ప్యాన్ పెట్టేసుకొని దోశలు వేసేసుకుందామా. ప్యాన్ తీసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. ప్యాన్ కూడా హీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం దీనికి ఆయిల్ అప్లై చేద్దాం. దోశ వేసేటప్పుడు మాత్రం మేక్ ష్యూర్ యూఆర్ మిక్సింగ్ ఇట్ వెల్. దాన్ని మంచిగా మిక్స్ చేస్తున్నామా లేదా అనేది ఒకసారి చూసుకోండి. ఈ దోశ ఎట్లుండాలంటే థిక్గా ఉండాలి, పేపర్ దోశలాగా సన్నగా ఉండొద్దు. సో అట్లా ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు దోశ వేసేసుకున్నాం కదా ప్యాన్ మీద, దాని చుట్టూ కూడా ఆయిల్ని వేసుకుందాము. సో దట్ అన్ని సైడ్స్ కూడా దోశ కుక్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఇది ఇప్పుడు మనకి అట్లీస్ట్ థిక్గా ఉంది కాబట్టి అట్లీస్ట్ 3 నుంచి 5 మినిట్స్ వరకు టైం పడుతుంది ఇది కంప్లీట్గా కుక్ కావాలంటే. ఇప్పుడు చపాతీ వేసినప్పుడు ఎట్లా కలర్ మారుతుంది 2 సైడ్స్, అట్లనే ఈ దోశ కూడా కలర్ మారాలి. నేను కొంచెం టేస్ట్ కోసం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నా, మీ ఇష్టం. నాకైతే ఈ కొత్తిమీర వేస్తే దాని ఫ్లేవర్ ఇష్టం కాబట్టి కొంచెం వాష్ చేసిన కొత్తిమీరని దీనిపైన ఇట్లా జస్ట్ వేస్తున్నాను. సో దట్ కొంచెం కుక్ అయితే కూడా బాగుంటుంది. దోశ కుక్ అయిందా లేదా అని తెలియాలంటే ఇగో ఇట్లా
మనకి దోశ కలర్ ఇట్లా మారుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా దోశ కుక్ అయిపోయింది అని చెప్పేసి. 2 సైడ్స్ కూడా అట్లనే కావాలా మంచిగా. ఇప్పుడు మన దోశ కుక్ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లకు సర్వ్ చేసుకుందాం. క్రిస్పీ గోధుమ దోశ రెడీ. ఇప్పుడు దీన్ని నేను మామిడికాయ పచ్చడి కాంబినేషన్తో టేస్ట్ చేస్తున్నా. సూపర్గా ఉందబ్బా, నాకైతే మస్తు నచ్చింది. మంచిగా క్రిస్పీగా, ఆ ధనియాల పొడి ఫ్లేవరు అండ్ ఉప్పు కారం కొంచెం స్పైసీగా, ఆ గోధుమ ఫ్లేవర్ కూడా మీకు చపాతీ తింటే ఏ ఫ్లేవర్ వస్తుందో ఆ ఫ్లేవరు. సో ఇవన్నీ మిక్స్డ్గా ఎంత టేస్టీగా ఉంటుందో మీరు ఇది చేసి మీ ఇంట్లో ట్రై చేసి తింటే తప్పించి మీకు తెలియదు. సింపుల్గా చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్తోని ఆ 5 ఇంగ్రీడియంట్స్తో ఇంత టేస్టీ ఫుడ్ సింపుల్గా అయిపోతుందంటే ఎంత బాగుంటుంది కదా. సో మీరు మీ ఇంట్లో ట్రై చేసి అది ఎట్లుందో టేస్ట్ అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పుండ్రి. అండ్ మర్చిపోకుండ్రి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.